మీలో ఎంతమందికి పక్షుల సౌండ్ ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఇంకా క్లిప్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఇలా బర్డ్ సౌండ్ నచ్చితే కనుక నేను ఇంకా ఎక్కువ వీడియోలో యాడ్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు కొంచెం క్లిప్ అయితే యాడ్ చేశాను. చాలామందికి ఇలా బర్డ్ సౌండ్స్ వినడం నచ్చుతుంది కదా, అందుకని చెప్పి. ఇంకా వెల్కమ్ టు మై ఛానల్, మై విలేజ్ లైఫ్ స్టైల్ లాస్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పల్లెటూరులో ఉంటాం కదా, రోజు ఇలా బర్డ్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఇంక ఈ చుట్టూ పొలాలు కాబట్టి ఎక్కువగా ఉంటాయి చెట్ల మీద. పొద్దుటే మంచిగా అరుస్తూ ఉంటాయి. ఇంక ఇక్కడైతే టీ తాగుతున్నాను. టీ తాగుతూ బట్టలు నానబెడదామని చెప్పి అన్ని కింద వేసాను. ఇంక ఇవైతే చామంతి మొక్కలు. ఇప్పుడు మనం వర్షాకాలం వీటిని కట్ చేసేసుకుంటే మళ్ళీ కొత్త చిగురు వచ్చి ఎక్కువ మొగ్గ వస్తుంది చెట్లకి. చామంతి పూలు ఎక్కువగా ఇడవాలంటే మీరు ఈ జూలై ఆగస్టు ఈ నెలల్లో కనుక మొత్తం కట్ చేసేయండి. కొత్త చిగురులు వచ్చి మొక్క కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంక ఇది పాతది కాబట్టి ఇంకా ఇదైతే ఎడవ పువ్వులు. ఈ రొబ్బలు అయితే ఆటోమేటిక్గా ఎండిపోతాయి, అందుకని చెప్పి ముందే కట్ చేసేసాను. ఇంకా మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియోలో 2 రోజులది కలిపి ఈ వీడియో కింద అయితే పెట్టేస్తున్నాను. వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి, అందుకే నిన్న అసలు వీడియో పెట్టేయాలి. కాకపోతే మాకు ఇక్కడ మేము ఉన్న ఏరియాలో కొబ్బరి చెట్టు పడిపోయి మొన్న నైట్ నుంచి నిన్న మధ్యాహ్నం వరకు కరెంట్ రాలేదు. దానివల్ల ఫోన్ ఛార్జింగ్ లేక ఇంకా వీడియోస్ పెట్టడానికి అయితే అవ్వలేదు. ఇంకా అక్కడ కూర్చుని టీ తాగేసి వచ్చేసాక ఆ రోజైతే రొయ్యలు పులుసు పెడుతున్నాను. రొయ్యలు తోటకూర కాళ్ళేసి లంచ్ బాక్స్లోకి అలాగే ఇంట్లోకి ఉంటాయని చెప్పి ఇంకా మార్నింగే ఫస్ట్ ఇంకా ఈ కూర అయితే వండేస్తున్నాను. ఒక్కొక్కసారి సపరేట్గా వండుతాను, ఒక్కొక్కసారి అంటే డైలీ లంచ్ బాక్స్కి సపరేట్గా రెసిపీస్ వండుతాను కదా, మాకు మళ్ళీ వండుకుంటాము. ఇలా నాన్ వెజ్ ఒకవేళ చికెన్ ఇలాంటివి ఏదైనా ముందే తెచ్చి ఉంచుకుంటాం కదా, అలాంటప్పుడు అయితే మొత్తానికి కలిపేసి వండేస్తాను. ఈరోజు బయటకు కూడా వెళ్దాం అనుకుంటున్నాను, అందుకే ఇంకా పొద్దుటే మొత్తానికి రైస్ వండేసాను, అలాగే కూర కూడా వండేసాను. ఎక్కడికి వెళ్తున్నానో అంతా కూడా మీరు వీడియో కంటిన్యూగా చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది. ఇంకా ఈరోజు రైస్ కూడా ఎక్కువ కలిపే వండాను. ఇంకా ఎర్ర బియ్యం వండలేదన్నమాట. నేను పొద్దుటే వెళ్ళాలి, 9:30 కల్లా ఆటో వచ్చేస్తుంది, అప్పటికల్లా రెడీ అయిపోవాలని చెప్పి ఇంకా కూర పక్కన అన్నం పక్కన పెట్టాను. ఇంకా సామాన్లు కూడా అన్నీ కడిగేసాను, ఇంకా రెడీ అవ్వాలి. ఇంక ఈ తోటకూరగాళ్ళు కొన్ని రొయ్యలు గిర్రలు వేసాను కదా, ఇంకా మిగతాయన్నీ కూడా ఒక బాక్స్లో వేసి ఉంచేస్తాను. ఇంకా ఏదైనా కూర వండుకున్నప్పుడు ఉంటాయి కదా, అందుకని చెప్పి ఇంకా చింతపండు కూడా నానబెట్టాను కూర కోసం కొంచెం. ఇంకా కొత్తిమీర, ఇంకా బట్టలు కూడా అన్నీ ఉతికేసి ఆరేసేసాను. ఇంక ఈరోజు మార్నింగే ఉతికేసాను, మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి. అసలు ఎంత కంగారుగా చేశానంటే ఆ రోజు పని, అంటే ముందు అనుకోలేదు లేట్గా వెళ్ళాలి అని ప్లాన్ అన్నమాట. 10-11 వెళ్దాం అనుకున్నాను. ఈ లోపల ఏంటంటే మా అమ్మను మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, ఇంకెలాగ ఆటో భీమవరం వెళ్తుంది అన్నారు. అందుకని సరే ఎలాగా నేను కూడా భీమవరం వెళ్దాం అనుకుంటున్నాను కదా, ఇంకా ఆటోలో వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా గబగబా రెడీ అయ్యాను. ముందే అనుకుంటే నేను ఈరోజు బట్టలు తూడమన్నా మానేద్దును. ఇంకా 9:30కి అలా సరిగ్గా ఆటో వచ్చింది, అప్పుడు రెడీ అయిపోయాను. ఇంకా భీమవరం వచ్చాము. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇక్కడ మీకు ఆరోగ్య మిత్ర అని కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఫ్రీగా కార్డు రాస్తారు. ఇంకా కార్డ్స్ రాసుకునే కౌంటర్లు 2-3 ఉన్నాయి. కాకపోతే ఇది ఏంటంటే మనం ఫ్రీగా ఆపరేషన్స్ చేయించుకుంటారు కదా, ఇప్పుడు చేతులు ఇరిగిపోయినా కాళ్ళు ఇరిగిపోయినా సర్జరీస్ ఉంటాయి. అలాగే ఇప్పుడు డెలివరీస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనీ పెట్టి చేయించుకోలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. మన భీమవరంలో అయితే వర్మ హాస్పిటల్లో చేస్తున్నారు. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక చెప్పండి, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. నేనైతే ఫస్ట్ టైం చూశాను, ఇలా డెలివరీస్ కూడా చేస్తారని నాకు తెలీదు, రీసెంట్గా తెలిసింది. సరే ఇలా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా అని చెప్పి వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను. మేమైతే మా అమ్మకి చెయ్యి ఇరిగిపోయింది కదా, అది ఆరోగ్యశ్రీ మీద చేయించాము. ఇంక ఇక్కడ కార్డు కూడా ఆరోగ్యశ్రీ మీద చేయించుకునే వాళ్ళకి మాత్రమే రాస్తారండి. మామూలుగా జనరల్గా చూపించుకునే వాళ్ళకైతే ఇక్కడ రాయరనుకుంటా, మీరు అక్కడ కనుక్కుని మీరైతే చేయించుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి నేను భీమవరం వేరే పని మీద వచ్చాను కదా, ఇక్కడ గోల్డ్ షాప్కి అయితే వచ్చాను. మాకు మా ఫ్రెండ్ రమ్మందని చెప్పి వచ్చానమాట. ఇంకా అక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ అవి చూసాము, తీసుకున్నాము. ఆల్రెడీ షార్ట్ వీడియోలో
పెట్టాను. అంటే క్లియర్గా ఏం తీసుకున్నాం అని చెప్పలేదు. సెకండ్ వన్ తీసుకున్నాము, ఒక రింగ్ కూడా తీసుకుంది. ఇంకా తర్వాత అక్కడి నుంచి విశాల్ మార్ట్ దగ్గర అని చెప్పి అక్కడికి వెళ్ళాం, కానీ అక్కడ అసలు కలెక్షనే లేదు. అసలు వేస్ట్ మాట, టైం వేస్ట్, అసలు ఏమీ లేవు. అన్నీ కూడా ఎప్పుడెప్పుడు బట్టలు ఉన్నాయి, అవి కూడా ఎక్కువ కూడా లేవు. మరి ఎందుకు లేవో తెలీదు. ఇంకా తర్వాత వచ్చేస్తూ ఇంకా రైస్ కుక్కర్ లేదు కదా అని చెప్పి ఇంకా రైస్ కుక్కర్ తీసుకుందామని ఆగాము. మా అమ్మ ప్లేట్లు తీసుకోమంది, అందుకని చెప్పి ఆగి ఇంకా అలాగా అక్కడే ఉంటాయి కదా అన్నీ అని చెప్పి రైస్ కుక్కర్ కూడా తీసుకున్నాం. మేము రైస్ కుక్కర్ తీసుకుని ఎప్పుడో చాలా ఇయర్స్ అయింది. అది ఏమైందో లోపల వైర్ ఏదో కాలిపోయింది. ఇంకా తర్వాత ఇంకెందుకు అన్నట్టుగా రైస్ కుక్కర్ మానేశాను. మాకేమో మామూలుగా ఎక్కువ మంది వచ్చినప్పుడు వండడానికి అయితే ఇంకా పెద్దగా ఏమీ లేదు, కేజీ బియ్యం వండడానికి ఇబ్బంది అయిపోతుంది. అది ఎవరైనా వచ్చినప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు రైస్ కుక్కర్ అనుకోండి, ఇంకా చూసుకోక్కర్లేదు కదా. సరే అని చెప్పి తీసుకున్నాము. దీని కాస్ట్ అయితే 3800 అలా పడింది. చాలా బాగుంది. నేను సపరేట్గా కూడా వీడియో తీశాను, క్లియర్గా చూపిస్తాను. ఇదైతే భీమవరంలోనే సురేష్ స్టీల్ సెంటర్ అని ఉంటుంది అనుకుంటా, పేరు అంత ఐడియా లేదు, సురేషే. అది వంతున ఉంటుంది కదా, మురుక్కాల వంతున, అక్కడి నుంచి బంగారపు షాపులు ఉంటాయి కదా, అక్కడే ఉంటుంది. ఇంకా అక్కడ తీసేసుకుని వచ్చేసాము. మామకి మందులు కూడా రాసి ఇచ్చారు కదా, అవి వాళ్ళు వెళ్ళిపోయారు. మందులు ఇవ్వడానికి అయితే అరగంట టైం పడుతుందండి, అసలు ఖాళీ ఉండదు మందులు తీసుకునే దగ్గర అయితే. ఇంకా తీసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. వెనకాల తీసుకుని ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఈరోజు తీసిన స్కానింగ్ ఇది. ఈరోజు అయితే బ్లడ్ టెస్ట్, స్కానింగ్, ఎక్స్రే అన్నీ తీశారు. ఎక్స్రే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఇరిగిపోయింది కదా ఈ జబ్బుగూడు దగ్గర, అక్కడ రాడ్లు వేశారు. అది మామ చెయ్యో ఏదో ఆన్ చేశారంట, అవి కదిలిపోయినాయి అని చెప్పారు. 15 రోజులకి రాసిచ్చారు, చూద్దాం లేకపోతే ఏదన్నా చెయ్యాలి అని చెప్పారు. ప్రస్తుతానికైతే బాగానే ఉన్నారు, మళ్ళీ తీసుకెళ్ళాలి 15 రోజుల తర్వాత. ఇంకా భీమవరం నుంచి వస్తూ డిమార్ట్కి కొంచెం ముందులో ఈ నేరేడు పళ్ళు అమ్ముతున్నారు. అసలు నాకు ఈ నేరేడు పళ్ళు ఎంత నచ్చినాయి అంటే ప్రతి వీక్ కొనుక్కుని తినాలనిపిస్తుంది. చాలా స్వీట్గా ఉన్నాయి. ఎప్పుడూ నార్మల్గా తింటాను కదా, ఉప్పు కారం వేసుకుని తినాలనిపించింది. ఎప్పుడో హై స్కూల్లో ఉన్నప్పుడు ఇలా అమ్మేవారు ఉప్పు కారం వేసి, అప్పుడు కొనుక్కునే వాళ్ళం రేగుపళ్ళు ఇవని. అందుకని చెప్పి మళ్ళీ గుర్తొచ్చి ఉప్పు కారం కలుపుకొని తిన్నాను. మీలో ఎంతమందికి ఇలా ఉప్పు కారం కలుపుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చేసరికి 3 అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం పొద్దుట కూడా ఏం తినలేదు, టిఫిన్ చేయలేదు, పాలు తాగేసి వెళ్ళిపోయాను అంతే, లేట్ అయిపోతుందని చెప్పి. ఇంకా మధ్యాహ్నం కూడా లేట్ అయిపోయింది కదా ఇటు కాకుండా అని చెప్పి ఇంకా వచ్చాక టీ అయి పెట్టుకుని ఊరుకున్నాను. సాయంత్రం చపాతీ చేశాను. ఇంకా కూర అయితే పొద్దుట రొయ్యల కూర వండాను కదా, అదే ఉంది. నేనేమో మాగే వేసుకుని చపాతీ తినేసాను. ఆ రోజు చాలా త్వరగా తినేసాను, ఎందుకంటే గోరింతాకు పెట్టుకుందాం అని చెప్పి. అదే గోరింతాకు కాదులండి, కోను. ఏదో నాకు వచ్చినట్టుగా పెట్టేసుకున్నాను. నాకు పెద్దగా ఏమీ రాదు పెట్టడం, కాకపోతే ఇది చూశాను ఫోన్లో చూసి జస్ట్ సింపుల్గా పెట్టేసుకున్నాను. ఇది పెట్టుకున్న రోజు తీయగానే తీసాను ఈ వీడియో. ఇప్పుడు కలర్కి నెక్స్ట్ డేకి చూడండి, గోరింతాకు కానీ ఈ కోన్ కానీ నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువ రంగు వచ్చేస్తుంది కదా, చూపిస్తాను మళ్ళీ. ఇంక ఇదైతే ఆ నెక్స్ట్ డే చెప్పాను కదా, 2 days బ్లాగ్ ఒకే వీడియోలో చూపిస్తాను అని చెప్పి. ఇది ముందు రోజు చపాతీ చేశాను కదా, చపాతీ చేసినప్పుడే పిండి ఎక్కువ కలిపేసుకుని సగం పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, నెక్స్ట్ డేకి కూడా ఉంటుంది టిఫిన్ కింద అని చెప్పి. పొద్దుటే చపాతీ పిండి కలుపుకుండా మళ్ళీ ఎక్కువ పని అయిపోతుంది కదా, ఎప్పుడు నైట్ చపాతీ కలిపినా కొంచెం ఎక్కువ కలిపేస్తాను ముందు రోజుకి, అలాగే ఆ రోజుకి కూడా ఉండేలాగే. ఇంకా చపాతీ అంటే సరే బంగాళదుంప కూర ఉండాలి కదా, అందుకని చెప్పి బంగాళదుంప కూర వండాను. అదే లంచ్ బాక్స్లోకి చపాతీలోకి కూడా అన్నం ఆల్రెడీ వండేసాను, పాలు కూడా కాసేసాను. ఇంకా అవన్నీ కూడా వీడియో తీయలేదు ఆ రోజు. ఇంకా వంట అయిన తర్వాత చపాతీ కాల్చాను. కూర ఫస్ట్ వేసేసాను, ఎందుకంటే మళ్ళీ ఉడకడానికి టైం పడుతుంది కదా, టిఫిన్లో కూడా కావాలి కాబట్టి. బంగాళదుంప బఠానీ వండుతున్నాను, దాంతోపాటు చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఈ చపాతీలు కూడా ముందు రోజు నైటే కలిపేసి ఉంచాను కదా పిండి, ఎంత మెత్తగా వచ్చినాయో, బాగున్నాయి చపాతీలు, చాలా సాఫ్ట్గా వచ్చినాయి కలిపినప్పుడు కంటే
నెక్స్ట్ డేకి ఇంకా చాలా సాఫ్ట్గా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టేశాను, బయట అయితే మళ్ళీ పులిసిపోతుంది. ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే చపాతీకి అయితే కాల్చుకున్నాము. మా జీతాల స్కూల్లో ఒక నార్త్ ఇండియన్ అబ్బాయి వస్తున్నాడంట. అబ్బాయి రోజు చపాతీ తెచ్చుకుంటున్నాడు. చపాతీతో పాటు ఏదో ఒక పొడిలాగా ఉంటుందంట, అది వేసుకునే తినేస్తున్నాడు అని చెప్పాడు. నేను పట్టుకెళ్తాను అన్నాడు, కానీ మళ్ళీ బిగిసిపోతుంది, అందులో నేను ముందు రోజు చపాతీ పిండి కలిపాను కదా, బాగుంటుందో లేదో అని చెప్పి ఇంకా పెట్టలేదు. ఇంటి దగ్గర తినే అని చెప్పి ఇంక ఇచ్చేసాను. ఇంకా బాక్స్లో కూడా కూర అయితే పెట్టేశాను, లంచ్ బాక్స్లోకి మధ్యాహ్నానికి అన్నమాట. ఇదంతా అన్నమో బాక్సు, కూర ఒక బాక్స్ పెట్టాను. మామూలుగా ఫ్రై లాంటివి ఏదైనా చేస్తే అన్నంలో కలిపి పెట్టేస్తాను. ఇలా ఇగురు కూరలు ఏదన్నా ఉన్నా సరే సపరేట్గా అయితే పెడతాను. ఇక్కడ చూడండి, బంగాళదుంప ముక్కలన్నీ తీసి పక్కన పోగెట్టాడు. తింటాడంట. అది ఎందుకు పక్కన పెట్టావంటే తర్వాత తింటానని చెప్తున్నాడు. ఇంక మీకు నా గోరింతకు చూపించాలి కదా ఎలా పండిందో. ఆ రోజు నైట్కి ఇది నెక్స్ట్ డేకి రంగు చూడండి ఎంత మంచి రంగు వచ్చిందో. ఇది బాగుంటుంది చూడడానికి, కాకపోతే అంటే ఏమో నెక్స్ట్ డే అలా ఉండే పొరల కింద వచ్చేస్తుంది కోను. ఆ తర్వాతే బాగోదు చూడడానికి. పెట్టుకున్న 2-3 రోజులు అయితే చాలా బాగుంటుంది. అందులోని మనం బట్టలు తీయమంటే ఇంకా త్వరగా పోతుంది. కోను ఏ డిజైన్ పెట్టినా సరే పండిన తర్వాత చాలా అందంగా కనిపిస్తుంది కదా. పెట్టినప్పుడు అయితే బాగోదేమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది పెట్టుకున్న తర్వాత. సింపుల్గా ఉంది, చూడడానికి కూడా చేతికి నిండుగా కనిపిస్తుంది. ఇంకా తర్వాత దేవుడి దగ్గరికి అయితే పువ్వులు కోసుకుని వచ్చాను. ఇంకా మీకు చూపించలేదు కదా బట్టలు ఉతికానని, అందుకని చెప్పి ఒక చిన్న క్లిప్ ఇక్కడ తీసాను పువ్వులు కోసుకుంటూ వస్తూ. ఆ రోజు సేమియా కూడా పెట్టాను నేను దేవుడి దగ్గరికి. సేమియా స్టవ్ మీద పెట్టేసి ఉడుకుతూ ఉంటుందని చెప్పి పువ్వులు కోద్దామని చెప్పి వెళ్ళాను. నేను పువ్వులు కోసుకుని వచ్చే లోపల ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సేమియా చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది కదా. ఇంకా స్టవ్ కట్టేసి పంచదార వేసేసి తీసేసి దేవుడి దగ్గర పెట్టి దీపారాధన అయితే చేసేసాను. ఇంకా తర్వాత కూర అయితే వంకాయ వండుకుంటున్నాను. ఆ రోజు నాకు ఒక్కదానికే. ఈయన ఎక్కడో భోజనాలు అని చెప్పి బయట తినేస్తానని చెప్పారు, భోజనాలకు వెళ్తానన్నారు. ఇంకా జీతుకు కూడా ఆల్రెడీ బంగాళదుంప కూర ఉంది కదా, అదే సాయంత్రం కూడా ఉంటుంది. ఈ వంకాయలు నాకు మాత్రమే వండుకున్నాను, నేనే తింటాను వంకాయ కూర, అందుకని చెప్పి నాకు సపరేట్గా వంకాయ కూర వండుకున్నాను. అలాగే బంగాళదుంప కూర ఉంటుందని. ఇంక ఈ పక్కన బియ్యం కూడా కడిగి పెట్టేశాను. ఇంకా ఇది అయితే ఉల్లిమాట. వంకాయ కూర వేసాను కదా, ముందు ఉల్లిపాయ వేయించినప్పుడే కొంచెం ఉల్లి తీసేసి ఉంచేసాను. ఎక్కువ ఉల్లి రుబ్బాను ఎందుకో కానీ, అందుకని చెప్పి ఉల్లి అయితే పక్కన తీసేసుకున్నాను. అది నెక్స్ట్ ఏదన్నా కూరలోకి అయితే యూజ్ అవుతుంది. ఇంకా ఆ రోజు నైట్ అయితే కేక్ తెచ్చుకున్నాము. మా అబ్బాయి కేక్ అంటున్నాడని చెప్పి కూల్ కేక్ అయితే తెప్పించాము. ఆ మధ్య మామూలు కేక్ ఉంటుంది కదా నార్మల్ది, అది తెప్పిస్తే అసలు బాగాలేదు, డ్రైగా ఉండి. అందుకని చెప్పి కూల్ కేక్ తెప్పించాం, అదే అక్కడ తింటున్నాము. అంతే. వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.